అనన్య ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు కాంచన టాబ్లెట్ షీట్ వైపు చూస్తూ ఈ టాబ్లెట్స్ అన్నీ ఏమైపోయాయి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు అనన్య నేను త్వరగా డాక్టర్ని కావాలని ఆ టాబ్లెట్స్ మొత్తం కూడా వేసేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి త్వరగా డాక్టర్ అవ్వాలని ఈ టాబ్లెట్స్ అన్ని వేసుకున్నావా? అసలు నీకు అలా చెప్పింది ఎవరు అని కాంచన అంటూ ఉంటే మా టీచర్ చెప్పింది, అందుకే వేసుకున్నాను. అదిగో తనే మా టీచర్ అని చెప్పి శరణ్య వైపు చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య కాంచనతో అక్క ఎలాగైనా సరే ట్యాబ్లెట్ వేసుకునేలాగా చేయమని నువ్వు చెబితే అక్క ట్యాబ్లెట్ వేసుకోవాలని నేను అక్కకు అలా చెప్పాను. అంతేకాని తను షీట్లో ఉన్న ట్యాబ్లెట్స్ అన్నీ కూడా వేసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. తనకి పిచ్చి తగ్గడం కోసమే అలా చేశాను అని శరణ్య అంటూ ఉంటే నా కూతుర్ని చంపాలని ప్లాన్ చేసే ఇలా చేసావు అని కాంచన అంటూ ఉంటుంది. అక్కని చంపాలని నేనెందుకు అనుకుంటానని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఇక చాలే ఆపు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి తనని అపార్థం చేసుకోవడంతో శరణ్య బాధగా అలా చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఆనంద భైరవి వస్తుంది. మరి శరణ్యను అపార్థం చేసుకున్న లీలావతికి ఆనంద ఏ విధంగా నచ్చ చెబుతుంది, అలాగే శరణ్యను ఇరికించిన అనన్యకు ఆనంద భైరవి ఏ విధంగా బుద్ధి చెబుతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.